హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? తాయి నిమ్మ అంటే అది పండి కూడా రాలిపోయిందండి. చూడండి అసలు ఎంత మంచి సైజు ఉందో. అసలు మొన్న ఒకసారి వర్షం పడింది. ఆ వర్షం పడిన తర్వాత లైట్గా ఎల్లోగా అయితే వచ్చేసింది. సో నిన్నైతే బాగా గాలి అయితే వచ్చిందండి. ఆ గాలికి రాలిపోయినట్టుగా ఉంది ఇది. సో నేను కొయ్యకుండానే రాలిపోయింది. ఫస్ట్ టైం తాయి నిమ్మ. చూడండి ఫ్లవర్ కూడా ఎంత థిక్‌గా ఉందో. నార్మల్ లెమన్ ఫ్లవర్ కన్నా ఈ ఫ్లవర్ అయితే చాలా పెద్దదిగాను అండ్ చాలా థిక్‌గా కూడా ఉందండి తాయిది. సో ఇంకా నేను ఇదైతే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి దీని లోపల పల్ప్ అనేది ఎలా ఉంది, ఎంత అంటే ఎంత పుల్లగా ఉందో కూడా చూస్తా. మన నార్మల్ లెమన్‌కి ఏంటి డిఫరెన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అనమాట తాయి నిమ్మ. నేను ఇది వచ్చేసి శాంతి ఆన్లైన్ ప్లాంట్స్ అని చెప్పి ఆన్లైన్లో తీసుకున్నా అండి. ఈ మొక్క నాకు 20 రూపీస్ అయితే పడిందనమాట. జామకాయలు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. జంట జామ చాలా బాగా వస్తున్నాయండి. అసలు ఎవరికైనా శాంతి ఆన్లైన్ ప్లాంట్స్ కావాలంటే మన దాంట్లో వీడియో ఉందండి, చూడండి. శాప్లింగ్స్ పంపిస్తారు. సో ప్రతి శాప్లింగ్ రేట్ ఉంటుంది. నేనైతే ఈ తాయి నిమ్మ 25 రూపీస్కి తీసుకున్నా అండి. నాకు బాగా గుర్తు, 25 రూపీస్ చిన్న ప్లాంట్ వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా 1 ఇయర్కి నాకు ఇప్పటికైతే కాపుకైతే వచ్చింది. సో ఇంకా నా దగ్గర ఉన్న జామ మొత్తం నేను శాంతి ఆన్లైన్ దాంట్లో తీసుకున్నవే అండి. ప్లాంట్స్ అయితే మనకి ఇది తమిళనాడు నుండి వస్తుంది. సో చాలా బాగున్నాయండి. కాకపోతే చిన్న చిన్న శాప్లింగ్స్ పంపిస్తారనమాట. ఈ బార్బిడోస్ చెర్రీ అయితే అసలు ఎంత ఫ్లవరింగ్ అయితే భలే వస్తుంది. కానీ పిచ్చుకలైతే పండిన పండు రెడ్గా కనపడగానే తినేస్తున్నాయి. లాస్ట్ టైం అయితే తినలేదు. ఈసారి అయితే మంచిగా తింటున్నాయి. తిని కింద వేస్తున్నాయి అన్నమాట. అసలు భలే అనిపిస్తుంది. ఇది చిన్న బత్తాయి అండి, చిన్న బత్తాయి అన్నమాట. కానీ ఇది టూ లేటు. అసలు ఎంత లేటుగా వస్తాయంటే ఈ కాయలు అంత లేట్ వస్తాయి అన్నమాట. అసలు చాలా లేట్ అండి. అసలు ఈ కాయ కోసం ఎదురు చూసి అట్లా 4 మంత్స్ గడిచిపోయింది అనమాట. సో ఇక్కడైతే ఒక్క అంజీర్ అయితే పండు ఉంది, తీసుకుందాం. ఇది వచ్చేసి పైనాపిల్ అండి. ఇది పెట్టిన తర్వాత ఇంతవరకు రాలేదు. చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఇంకా వెయిట్ చేస్తున్న దీనికోసం కూడా. నెక్స్ట్ హార్వెస్ట్కైనా వచ్చిద్దో రాదో. సో కొన్ని క్రేపర్స్ కట్టేవి ఉంటే మా వారు కడుతూ ఉన్నారనమాట. అసలు మళ్ళీ టమోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగున్నాయి. అసలు ఒక్కసారి కాపు అయిపోయి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి కాస్తున్నవండి ఇవి. చాలా బాగా వస్తున్నాయి. ఇంకా పీకేద్దాం ఇంకా అయిపోయింది అనుకుంటున్న టైంలో ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇంకా ఈసారి అయితే ఇంక నెక్స్ట్ రావన్నమాట. ఇక మొత్తం ఈ కాపు అయిపోతే ఇంక ఈ ప్లాంట్స్ తీసేసి మనం కొత్తగా పెట్టుకోవటమే. నేనైతే అన్నిటికీ నారు పోసి ఉంచానండి, రెడీగా పెట్టుకుందాము అని. మొత్తం నారైతే పోసే ఇదంతా అదే అన్నమాట. ఇక్కడ కొంచెం ఇదేంటంటే బీట్రూట్ మళ్ళీ ఈ టబ్లో కూడా పోసాను నేను. సో అదే మీకు చూపిస్తున్న సీడ్ పైన ఈ టబ్లో కూడా పోసా అన్నమాట. మన బిఫోర్ వీడియోలో కూడా చూడండి, పెద్దది పోసి పెట్టాను. చిక్కుడు పెట్టాను, మళ్ళీ కొన్ని వస్తున్నాయి, కొన్ని ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. దోసకాయ ప్లాంట్స్ పెట్టాను. ఇది వచ్చేసి యాష్ గార్డ్, ఇది దోసకాయ, ఇది కర్బూజా అండి. సో అన్నీ అయితే పెట్టాను అనమాట. చాలా వాటికి పెట్టానని అనుకుంటున్నాను. మిగతావి ఇదైతే సొరకాయ. సో ఇక్కడ కొత్తిమీర పోసాను మళ్ళీ. సో ఇదంతా టమోటా నారండి, ఇదంతా టమోటా నార అనమాట. చాలా వాటికి ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, నేను శాప్లింగ్స్ అన్నీ
సారీ మొత్తం నారు పోసి ఉంచానండి మీకు చూపిస్తాను అని. సో అదనమాట. ఇది కస్తూరి బెండ అండి. గార్డెన్‌లో ఒకటే ఒకటి ప్లాంట్ అనమాట. ఈ సీడ్స్‌తో నేను ఇంక నెక్స్ట్ పెట్టుకోవాలి వర్షాకాలం వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఎన్ని సీడ్స్ పెడుతున్నా బెండ రావట్లేదు ఎందుకనో గాని. సో మేబీ సీజన్ కాదేమో. సీడ్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఎందుకులే వేస్ట్ చేయటం అని చెప్పి నేను బెండకాయ అయితే అస్సలు పెట్టట్లేదు. సో కొంచెం రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పెడతాను. సపోటా మొన్న పిందెలు చూపించాను కదా, అవి ఇప్పుడే కొంచెం కొంచెం పెద్దవి అయితే అవుతున్నాయి. మా వాళ్ళు లేరు ఈరోజు స్కూల్కి వెళ్ళారు కదా. సో మా వాళ్ళ స్విమ్మింగ్ వాటర్ అయితే మంచిగా పట్టి పెట్టి ఉంచాము. వస్తారు స్కూల్ నుంచి, రాగానే మా బాబు అయితే వచ్చేస్తాడు స్విమ్ చేయడానికి. సో ఆయన కోసం అయితే రెడీగా ఉంటుంది ఎప్పటికప్పుడు. ఎవ్రీడే వాటర్ చేంజ్ చేస్తామండి. ఈ వాటర్ ప్లాంట్స్కి పెట్టేస్తామన్నమాట. అసలు కలోంజి ఎంత బాగుందో అసలు చూడండి, కలర్ చూడండి, ఆరెంజ్ షేడు ఎంత సూపర్గా అనిపిస్తుంది. అసలు చాలా బాగుంది. మంచిగా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వస్తుందో. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో కాకుండా ఇంకా మిగతా వీడియోస్ కూడా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా పెట్టిన కామెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు. అసలు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.